హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్. ఈరోజు మన ఈ వీడియోలో ఇన్స్టెంట్గా పెసరట్ని ఈజీగా ఎలా చేసుకోవాలి ఈ వీడియో తెలుసుకుందామండి. ఇది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి, చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. ఈ దోశ అనేది ఒక్కసారి చేస్తున్నారంటే ఇదే విధంగా చేసుకుంటారు, అంత కమ్మగా ఉంటుందండి ఈ పెసరట్ అనేది. ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా దీనికోసం బౌల్లో 1 కప్పు పెసరపప్పును తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకొని దీన్ని 2 లేదా 3 సార్లు శుభ్రంగా బాగా కడుక్కోవాలి. ఈ విధంగా కడుక్కున్నాక ఇప్పుడు ఇందులో హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. హాట్ వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల మనకు పప్పు అనేది త్వరగా నానిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే మనకు పప్పు అనేది నానిపోయి ఉంటుందండి. ఒకసారి చెక్ చేద్దాం. ఈ విధంగా మెత్తగా ఉంటే పప్పు అనేది నానిపోయినట్లే. ఇప్పుడు వాటర్ అనేది మొత్తాన్ని పారబోసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న అల్లం ముక్క, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 3 లేదా 4 పచ్చిమిర్చి, అలాగే 4 వెల్లుల్లిపాయ రెమ్మలు, కొంచెం వాటర్, అదేవిధంగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా వాటర్ అనేది చల్లుకొని ఈ విధంగా ఆనియన్తో రఫ్ చేసుకుంటే మనకి దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు దోశ బ్యాటర్ వేసి దోశ బ్యాటర్ అనేది బాగా పలచగా వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. జీలకర్ర యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం ఆనియన్స్, అదేవిధంగా కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం దోశ అనేది కాలిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం యాడ్ చేస్తున్నా అండి, దోశ కారం అనేది. ఈ లింక్ కావాలంటే కింద ఇస్తాను. ఈ దోశ కారాన్ని యాడ్ చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటుంది దోశ అనేది. ఇలా బాగా కాగిన తర్వాత రెండో వైపు తిప్పి చూసినట్లయితే చూసారు కదా, బాగా దోశ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు తిప్పుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మనకి పెసరట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇదే విధంగా మిగిలిన దోశను కూడా వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇన్స్టెంట్గా పెసరట్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని నా వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.